ఇక టీడీపీ హైకమాండ్కు ఎమ్మెల్యే బోండా ఉమా వివరణ ఇచ్చారు. ముద్రగడ సంస్మరణ సభలో అంబటిని కలవడంపై దుష్ప్రచారం చేశారంటూ ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో వక్రీకరించి రాశారన్నారు. ఇక ఏ రోజు పార్టీ లైన్ దాటలేదంటూ ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలను ఏ రోజు కూడా దాటలేదంటూ ఆయన తెలియజేశారు. అంబటి రాంబాబు తన వద్దకు వచ్చి పలకరించారంటూ వెల్లడించారు. తన మాటలను వక్రీకరించారంటూ ఆయన పేర్కొన్నారు. తన మాటలను దుష్టశక్తులు తమకు అనుకూలంగా మార్చుకున్నాయంటూ కూడా మండిపడ్డారు. తాను ఎప్పుడూ తప్పు చేయలేదు, చేయనంటూ కూడా తేల్చి చెప్పేశారు ఆయన. ఇక పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటారంటూ కూడా బోండా ఉమా తెలియజేశారు. పద్మనాభం గారి సంస్కరణ సభకి ఆ రోజు నేను వెళ్ళటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నేను కూర్చున్న సీట్లో నా దగ్గరికి వచ్చాడు. ఆయన పలకరించాడు, మాట్లాడుకున్నాం. అది వాస్తవం, అది ఏమీ చాటుమాటుగా జరిగింది కాదు. మీడియా అందరూ ఉన్నారు అక్కడ. ఎన్నిటి మీద కూడా విపరీతమైనటువంటి దుష్ట శక్తుల ట్రోలు చేయటం జరిగింది. నేను 25 సంవత్సరాలు ఈ పార్టీలోకి వచ్చి, తెలుగుదేశం పార్టీలో బోండా ఉమా ఏ రోజు కూడా పార్టీ ఆదేశాలు, పార్టీ లైను దాటడో. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాలని, చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించే విధంగా ఏ రోజు ప్రవర్తించబోను. వాళ్ళ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారితో సమావేశం ఈరోజు వివరణ ఇవ్వమన్నారు. నన్ను ఇవాళ పార్టీ ఆఫీస్కి వచ్చాం. ఇద్దరు ఉన్నారు, వారికి పూర్తిగా వివరణ ఇచ్చాం.